హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. బాలీవుడ్ సినిమా యాక్టరు కాదంబరి జత్వాని ఈవిడ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు అని, అదేవిధంగా ఆవిడని వేధింపులకు గురి చేశారు అని, ఆవిడ మీద కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ వేధింపుల్లో భాగస్వాములుగా ఉన్నారు అని, ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే తన మీద అక్రమ కేసులు పెట్టారని, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అని బాధితురాలు కాదంబరి జత్వాని ఆరోపణలు చేయటం, ఆవిడ ఈ అంశం మీద కంప్లైంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున వచ్చారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆవిడ కంప్లైంట్ చేయబోతున్నారు. ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే విజయవాడ పోలీసులు విచారించబోతున్నారు. ఏసీపీ స్రవంతి రాయ్ ఈ కేసు విచారణ అధికారిగా ఉండబోతున్నారు అనేటువంటి దాని మీద ఇప్పుడు వరకు వస్తున్నటువంటి వార్తలు. అయితే ఈ కేసులో అసలు పోలీసు విచారణ ఎలా ఉండబోతుంది, ఏం జరిగేదానికి అవకాశం ఉంది, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కానీ వాళ్ళని విచారించడం కానీ జరుగుతుందా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అసలు సాధ్యమేనా, అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రముఖుల పాత్ర ఉంది అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ ఉంది. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా, లేదు అని అంటే ఇది కేవలం మీడియాలో వార్తా కథనాలు ఏమైనా రావచ్చు. పోలీసు కేసు నమోదుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తు పరిధి ఏమిటి, వ్యవహారం ఏమిటి, నిజంగా ఎంత మేరకు ఐపీఎస్ ఆఫీసర్స్ని దీంట్లో దోషులుగా చూపించడానికి అవకాశం ఉంటుంది, నిందితులుగా చూపించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. ప్రధానంగా ఆవిడ ఆరోపణ ఏంటి, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి తన మీద అక్రమంగా కేసు పెట్టారు అనేటువంటిది ఆవిడ ఆరోపణ. ఆ కుక్కల విద్యాసాగర్ కేసు అక్రమ కేసును ఆధారంగా చేసుకొని పోలీసులు తనని వేధించారు అనేటువంటిది పోలీసుల మీద ఉన్నటువంటి రెండవ ఆరోపణ. ఈ రెండు కేసులు ఒకటి ఇంటర్లింక్ అయిన ఉన్నప్పటికీ కూడా రెండు కేసులు వేరువేరు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి కేసు అక్రమ కేసా కాదా అనేటువంటి దాని మీద అది ముందు కేసు నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమిటి ఆవిడ చెప్పేటువంటిది, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి తన పొలాన్ని రాయించుకున్నది అనేటువంటి దాని మీద ఈ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఈవిడ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. అయితే కాదంబరి జత్వాని చెప్పేటువంటి మాట ఏమిటంటే, తాను బెదిరించి పొలాన్ని రాసుకున్నారని చూపించినటువంటి డాక్యుమెంట్కి సంబంధించి అది 2018లో రాసుకున్నట్టుంది ఆ డాక్యుమెంటు. కానీ తన చిరునామా 2020లో తాను ముంబైలో జూహులో కొన్న ఫ్లాట్ అది. అప్పుడు నాకు అసలు 2018లో ఫ్లాటే లేదు. 2020లో ఉన్నటువంటి ఫ్లాట్ అడ్రస్ ఎలా రాస్తారు, 2018లో డాక్యుమెంటే రాసుకుంటే సపోజ్. రెండవ అంశం ఇంకొకటి ఏం లేవనెత్తారు, ఈ స్టాంప్ పేపర్ని 2023లో కొన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. అంటే 2023లో కొని ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి తన మీద అక్రమంగా కేసులు పెట్టి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి తనను వేధించారు అనేటువంటి దాని మీద ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని ఈ కేసులో విచారిస్తారు పోలీసులు. ఆ డాక్యుమెంట్ ఏంది, అసలు నిజంగా ఈవిడ అతను బ్లాక్మెయిల్ చేసిందా లేదా, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లా లేవా అనేటువంటి విషయం అనేటువంటిది పోలీసులు తేలుస్తారు. ఏది విచారణ అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి దర్యాప్తులో కుక్కల విద్యాసాగర్ను మొదటగా విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే పోలీసుల పాత్ర, మరి అక్రమ కేసు పెట్టినటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు ఫస్ట్ విచారణకు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరు, ఇబ్రహీంపట్నంలో కదా కేసు నమోదైంది ఫిబ్రవరి 2వ తేదీన. ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారా కాదంబరి జత్వానిని? ముంబైకి వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ పోలీసులు ఎవరు?
ఇబ్రహీంపట్నం పోలీసులు. మరి ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు ఎలా అరెస్ట్ చేశారనే దాని మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఉంది అనే ఆరోపణలు కాదంబరి జత్వాని చేస్తున్నారు. ఓకే, ఆవిడ ఆరోపణలు చేశారని ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు నమోదు చేయటం అయితే ఉండదు, సాధ్యమయ్యే పని కాదు. ఎందుకనంటే ఆవిడ ఆరోపణ చేస్తే, ఒక ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఒక నోటీసులు ఇచ్చేసి మీరు విచారణకు రండి అని అంటే, అది కూడా ఇప్పుడు కాదంబరి జత్వాని ఏ విధంగా అయితే తనని పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని ఇప్పుడు చెప్తున్నారో, ఇప్పుడు వీళ్ళ మీద అలాగా ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం అనేది జరిగే పని కాదు. ఆధారాలు ఉండాలి కదా. ఐపీఎస్ల యొక్క పాత్ర ఏంటి, వాళ్ళు ఎంత మేరకు ఆవిడని హెరాస్ చేసే దాంట్లో ఆవిడ ఉన్నారు నేరుగా. అవి కాంతిరామ్ టాటా మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన కమిషనర్ ఆఫ్ విజయవాడ కమిషనర్గా ఉన్నాడు. ఆయన పరిధిలో జరిగినటువంటి అంశమే ఇది. కేసు నమోదు జరిగింది ఇబ్రహీంపట్నం పోలీసులు. ఐఓ ఎవరు ఉన్నారు, పోలీసులు ఆవిడని విచారించినటువంటి వాళ్ళు ఎవరు, ఏంటి, ఆవిడ పోలీస్ కమిషనర్ పరిధిలో జరిగింది కాబట్టి నేరుగా కాంతిరామ్ టాటా జోక్యం చేసుకున్నాడని ఆయన్ని బాధ్యుడిగా చేసి ఆయన మీద ఫిర్యాదు ఆవిడగిన చేస్తే ఆయన మీద కేసు పెట్టడం సాధ్యమవుతుందా? ఆయన నేరుగా కింద ఆవిడ్ని ఇప్పుడు ఆవిడ చెప్పే ఆరోపణ ఏంది, వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో తనను బంధించి చిత్రహింసలకు గురి చేసి పోలీసులు చేశారని. దాంట్లో ఏమైనా అంటే దర్యాప్తు అధికారులు అక్కడ ఉండేటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు కాకుండా కమిషనర్ వచ్చి ఆ విధంగా ఆమెని గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఆయనే ఏమైనా విచారించాడా? అలాంటి ఆధారాలు ఏమైనా, ఆవిడ ఆరోపణ అలాంటిది ఉందా? అలాంటిది ఉంటే అప్పుడు నిజంగా ఏమిటి, ఆయన ఎక్కడున్నారు ఆ రోజున ఏమిటి అనే దాని మీద ముందు పోలీసులు విచారించుకుంటారు, దర్యాప్తు చేస్తారు. అంతేగాని ఎకాయికైనా బాధితురాలు ఆవిడ ఆరోపణ చేసింది కాబట్టి కమిషన్ని నోటీసులు ఇచ్చేసి మీరు నిందితుడిగా చేర్చడాలు ఇలాంటివి అయితే ఉండవు. ఇంకా విశాల్ గున్ని కానివ్వండి, లేకపోతే ఇంకా పోలీస్ ఆఫీసర్స్ మీద మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళ పాత్ర ఎంత ఉంది ఏంటి అనే దాని మీద ఆవిడ ఆధారాలు చెప్పాలి. ఆధారాలకు అనుగుణంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉండాలి. వాళ్ళు ఆ సమయంలో ఆ సందర్భంలో అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నారా, ఉంటే ఎందుకున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు దర్యాప్తులు తేలాల్సినటువంటి అంశం. ఇది తేలకుండా వాళ్ళ మీద ఎకాఎక్కిన కేసులు నమోదు చేయటమో, వాళ్ళని సస్పెండ్ చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. ఇవన్నీ డిమాండ్స్, రాజకీయపరమైనటువంటి అంశాలు వేరు, కేసుల దర్యాప్తు వేరు. కాబట్టి ఇప్పుడైతే ఆవిడ ఎలా వచ్చి ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసుల మీద కూడా ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ ఈ ఆగస్టు 1వ తేదీన ముంబైలోనే ఆవిడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు నన్ను వేధింపులకు గురి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఆ వేధింపులకు గురి చేసినటువంటి పోలీసులు ఎవరో, ఇబ్రహీంపట్నం పోలీసులా లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా ఏంటి అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. ఇప్పుడంతా చర్చ అంతా కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఈ కేసు చుట్టూనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు నడుస్తున్నాయి. అంతా చర్చ అంతా దీనివైపే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీస్ కమిషనరు రాజశేఖర్ బాబు కూడా చెప్పున్నారు ఆల్రెడీ, మేము 4-5 రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి చేస్తామనేటువంటి విధంగా చెప్పారు. వాళ్ళని ఐపీఎస్ల పాత్ర ఉందా లేదనేటువంటిది దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం అనేటువంటిది మాత్రం ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు ఈ దర్యాప్తు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజున ఇది ఎంత మేరకు ముందుకెళ్తుంది ఏమిటి అనేటువంటి అంశం ముఖ్యమంత్రి కూడా సీరియస్గా ఉన్నారు. ఈ కేసులో సీరియస్గా దర్యాప్తు జరపమన్నారు అనేటువంటి దాని మీద హోంమంత్రి అనిత కూడా చెప్పున్నారు. కాబట్టి ఈ కేసు సీరియస్గా ప్రభుత్వం కూడా తీసుకుని ఉంది కాబట్టి త్వరితగతినే దర్యాప్తు జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.